అర్జునుడు కోరుకోవాలో లేదో ఆలోచించాలి. యుద్ధానికి కోరేవాడు నేను ఆయుధం పట్టట్లా యుద్ధం చేయట, దేనికి ఇక్కడ ఇడ్లీ తిని కూర్చుంటాడు వచ్చి రథంలో. ఇక్కడ ఇదేం భగవంతుడి పాత్ర, ఇడ్లీ పాత్ర? ఆయన చెప్పింది అది. ఇది పరీక్ష భక్తుడికి. నేనేం చెయ్యను అన్నా సరే నువ్వు నన్ను ఆశ్రయిస్తే అప్పుడు నేను చూపిస్తాను నా కరుణ. అంతేగా నేనేం చెయ్యాలో నువ్వు షరతులు పెట్టాలి. భగవంతుడిని ఎప్పుడు మన పనులు చేయమని అడగకూడదమ్మా, ఆయన పనులు మనం చెయ్యాలి. ఆయన పనులు అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పిన పనులు మనం చెయ్యాలి. కొట్టుకోకండి బంధువులు, అన్నదమ్ములు కొట్టుకోకండి, భార్యాభర్తలు కొట్టుకోకండి, పిల్లలతో ఇవన్నీ ధర్మశాస్త్రాల్లో చెప్పిన పనులు. ఆ పనులు మనం చెయ్యాలి. మనం చేయడం మానేసి కొట్టేసుకుని కోర్టుకు వెళ్ళి నన్ను గెలిపించు. ఎవరి మీద? మీ అన్నగారి మీద, మీ అక్కగారి మీద. బుద్ధి లేదా? అన్నగారికి ఒక అరకరం వదిలేయలేమా? అక్కగారికి ఒక తులం బంగారం వదిలేయలేమా? కుట్టుకు చచ్చిపోవాలా? పైగా దానికోసం గుళ్ళోకి వెళ్ళి దెబ్బలాడడం ఆయనతోటి. పైగా రామచంద్రమూర్తి గుళ్ళోకి వెడతారు. ఆయన అనుకుంటాడు సీతాదేవికి తిరిగి సీత భరతుల మీద రిట్టేయాలనే విషయం నాకు తెలియలేదు, వీడు వచ్చి చెబుతున్నాడు ఇక్కడ. నేను మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళిపోయాను బెర్రివాడిని, వీడు రిట్టేస్తట. నేను భరతుల మీద రెట్ట కూడా వేయలేదు. అయ్యయ్యో ఎంత అమాయకుణ్ణి అంటే రామచంద్రమూర్తి వెంటనే సీతకేసి తిరుగుతాడు. నీకంటే అమాయకురాలు అయ్యా, నన్నేం చేయమంటా, నీకు వనవాసంగా నాకు లేదు కదా, నేను వచ్చేసి అని పెట్టి సర్దుకుని ఉంటుంది. పోనీ వచ్చేమన్నా సుఖపడింది కనుకన. అది కథ. మన రామాయణ భారతాలు మనకి ఏం చెబుతున్నట్టు, మేము ఏం పడ్డామో ఆలోచించండి, మేము ఏం చేసామో చూడండి. మమ్మల్ని పట్టుకు ఎడుతారేంటి కోరికలు తీర్చమని? మాకే తీరలేదు కోరికలు. 14 ఏళ్ళు వనవాసం ఆయన చేశాడు, 12 ఏళ్ళు వనవాసం ఏం చేశాడు? మనం ఏమనుకుంటున్నాం, ఒక్కరోజు కూడా మనకి ఏ కష్టం రాకుండా ఒక్కరోజు కూడా పని మనిషి మానడానికి వీల్లేదు. ఆ రకంగా సత్యనారాయణ స్వామి కోరికలు తీర్చాలి. మరి ఏం చేస్తాం? మన కోరికలు కోరడం కాదండి భగవంతుడి దగ్గర. మనం చెప్పిన పనులు చేయమని అడగడం కాదు, ఆయన చెప్పిన పనులు మనం చెయ్యాలి. అది పరీక్ష. అందుకని ఆయుధము ధరించను ముందే చెబుతున్నాను, నేను ఆయుధం పట్టుకోను. అని కగ్గముగానొక పట్ల ఊరకే సయము చేయువాడు. ఆ ఊరకే అన్న చోట ఊరికే అంటాడు, ఏదో ఊరికే బుద్ధికి తోచిన సాయం. చేతి చెత్త లేతలేదు, మాట సాయమే, తోటా సాయం ఉండదు. ధనుసు పట్టుకో ముందే చెప్పేశాడు స్పష్టంగా. పెలుసన్నను పిమ్మట ఎగ్గులాడినం దొయ్యిలు ఎగ్గుదు. తర్వాత ఏదో కంగారులో మళ్ళీ నన్ను బాబా నువ్వు సాయం చేయలేదంటే నేను దోషులు పట్టి క్షమాపణ కోరడం తప్ప నేను చేసేది లేదు. నేను చేయనని ముందే చెబుతున్నాడు కదా. కోరుకంగు నీకేయది ఇష్టము కడమ ఈతని పాలగు పండునందనా. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఇక్కడే మనం తిక్కన గారి పద్యం గుర్తు చేసుకోవాలి. భగవంతుడి పాత్ర అంటే, భగవంతుడి పాత్ర నిజానికి ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారంలో హెచ్చరికగా మొదలైంది. మీరు ఊరుకున్నా నేను ఊరుకోనయ్యా అని చెప్పాడు భగవంతుడు. మొత్తం సమాజానికి గొప్ప సందేశం ఉంటుంది ఆ పద్యంలో. తిక్కన గారి పద్యం అది. సంజయ రాయబారంలో చెబుతాడు అన్నమాట. ఏమిటయ్యా, ఏమి రాయబారానికి వచ్చావు? వాళ్ళు రాజ్యం ఇచ్చేలా లేరు, కానీ మీరు యుద్ధం చేయకండి నేను చెప్పడానికి వచ్చావు ఇక్కడికి. సంజయ, నీకున్న తెలివితే ఎట్లా ఎవరికి లేవనుకుంటున్నావా? ఏం ధృతరాష్ట్ర మహారాజు, ఆయన కళ్ళు లేవు కానీ అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు వెరివేత వల్ల కనపడుతున్నారు. ఇక్కడ రాజ్యం ఎవరా? ఏం మాట్లాడడానికి వీల్లేదా? ఎందుకంటే వీళ్ళు శాంతికాముకులు శాంతిగా ఉంటూ ఉండవాలి, అశాంతిగా ఉన్నవాడు రెచ్చిపోతూ ఉంటాడు. ఏం లోకుగా ఉన్నావా? ఒక్క మాట భీష్మద్రోణులకి గురుకృప అశ్వత్థామలందరికీ నా మాటగా చెప్పు సంజయ. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి. అది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యకం. ఆ శ్లోకానికి అనువాదం లాంటి పద్యం ఇది, వ్యాఖ్యానం ఇది, అనువాదం కాదు నిజానికి. తిక్కన గారు రాసిన అద్భుతమైన పద్యం ఇది. ధర్మం చెడిపోతుంది, అధర్మం వృద్ధి చెందుతుంది, సత్యం బలహీనపడింది, అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. ఎవడు మాట్లాడ్డా? మనకెందుకేమిటండి? దేశానికి పట్టుకున్న జబ్బు క్యాన్సర్ కంటే గొప్ప జబ్బు మనకెందుకు? మన ఇంటికి మన కొంపకి నిప్పట్టుకునే వరకు మనం చిన్న కామెంట్ పెట్టడానికి కూడా అబ్బో 100 ఆలోచించేస్తాం. మనం కేసు పెట్టేస్తారేమో, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ నీ అభిప్రాయం నువ్వు చెప్పడానికి చెప్పం, భయం మనకి. దుర్మార్గులు చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. కనీసం కర్రేసికి వెళ్ళకపోగా మాట కూడా మాట్లాడడం, వీధిలోకి వెళ్ళి అయ్యో ఆ ఇంట్లో అన్యాయం జరిగింది ఇలా మాట్లాడడం అండి. మనం అసలు మనకెందుకు ఆ వాత ద్వాపర యుగంలో పెట్టాడు కృష్ణుడు. ధర్మం చెడిపోతుంటే, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటే, సత్యం బలహీనపడుతుంటే, అసత్యాలు ప్రచారం అవుతుంటే ఎవరు ఊరుకుంటారో వారి నా పాపం కట్టి కొడుపుతుంది, కానీ నేను ఊరుకోనని చెప్పాడు.
ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిని. మళ్ళీ ఏదో రకంగా ధర్మాన్ని ఉద్ధరిస్తా, సత్యాన్ని కాపాడతా, లేకపోతే నేనెందుకయ్యా అన్నాడు. అదమ్మా భగవంతుడి పాత్ర, అది భగవంతుడి పాత్ర. మన జీవితాల్లో మనమే నీరసించి ఊరుకున్నా ఆయన ఊరుకోడు. ఆయన ఊరుకోకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, అంత నీరసంలో కూడా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఆ పాట 5 అక్షరాలు పలకగలిగే ఓపికేనా లేదా? దానికి ఏమైనా జీవంటోన్ టానిక్ పుచ్చుకోవాలా? హార్లిక్స్ తాగాల, బోర్నవిట తాగాల? అది కూడా చేయలేవా? మనకు రోగం వస్తే అయ్యో కుయ్యో ముర్రు, అయ్యో అనే బదులు అమ్మా అనొచ్చు కదమ్మా, సత్యదేవా అనొచ్చుగా. అబ్బే అయ్యో కుయ్యో హీ, ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే నాకే రోగం రావాలా అంటే ఊళ్ళో వాళ్ళకి ఎవడికొచ్చినా నీకు బాధ లేదు. ఇక్కడ అదే 10 లక్షల లాటరీ వచ్చిందనుకో, ఊళ్ళో ఇంతమంది ఉన్నారు నాకే రావాలా అంటారు. మన అదృష్టం, మన గురుడు 6లో ఉన్నాడు, శిష్యుడు 3లో ఉన్నాడని చెప్తాడు. ఇక్కడ ఇదంతా భగవంతుడు గమనిస్తాడు. అందుకే చెప్పాడు, సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి మీరు సిద్ధపడితే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. నాకు పుణ్యం అక్కర్లేదు, భగవంతుడికి పుణ్యం ఏమిటండి? నాకు పేరు అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు, లోకమంతా నాదే, నాకు మీరేమిటి ఇస్తారు? మీ తలకాయ. మీకు పుణ్యం దక్కాలంటే మీరు ఆ పని చేయండి, మీ పేరు 10 మంది చెప్పుకోవాలంటే. విష్ణు సహస్రం చెప్పమంటే ఆయన చెప్పచ్చు కదా, మా భీష్ముడు చెప్పమన్నాడు. భీష్ముడు అక్కడికే, నువ్వు ఎదురుగా కూర్చోబెట్టి నేను చెప్పడం ఏమిటయ్యా అర్థం లేకుండా? నారాయణమూర్తిని ఎదురుగా పెట్టి నారాయణ సహస్రం చెప్పమంటావా? నేనేం చెప్పను అంటే, నాకు బోళ్ళు పేరుందయ్యా, ఆ స్తోత్రం నీ పేరు మీద నిలబడుతుంది, నువ్వు చెప్పవయ్యా అన్నాడు. అది భగవంతుడు కరుణ, అది భగవంతుడు కరుణ. ఎప్పటికీ మన అనుశాసనిక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం నామ 51,50,000 అధ్యాయక అని చెప్పుకుంటున్నావా లేదా? మరి యుధిష్ఠిర భీష్మ సంవాదే అని ఎందుకు వచ్చింది? భీష్ముడు చెప్పబట్టే. కృష్ణుడే చెబితే ఎందుకు వస్తుంది? భగవంతుడు కీర్తి అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రపంచం అంతా అయిందే, మనకేమిస్తాం? ఈశావాస్యమదం సర్వం యత్కించి జగత్యాం జగతు. ఈ సృష్టి మొత్తంలో మనం వింటున్నది, చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా భగవంతుడిదే. నువ్వు ఆయనకి ఏం ఇయ్యలేవు. ఇవ్వడం అని ఏదో ఆకో పువ్వు ఇవ్వడం మన సంతృప్తి కోసం, కానీ అది ఆయనకి సరిపోదు. అందుకని నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోనయ్యా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య అందరికీ చెబుతున్నా, ఆవేళ వస్త్రాపహరణం అప్పుడు ఊరుకున్నారు. ఈవేళ మీరు ఊరుకోకపోగా దుర్మార్గుల పక్షాన యుద్ధానికి సిద్ధమవుతున్నారు మరింత తీవ్రంగా. ఆవేళ ఊరుకున్నారు కనీసం. లోక్సభలో కొన్ని పక్షాలు ఇష్టం లేకపోతే బాయ్కాట్ చేస్తాయి, అది కూడా చేయలేదు. మీరు బాయ్కాట్ చేయాలి, పోనీ చూస్తూ ఊరుకున్నారు. కొన్ని ఓటింగ్లో పాల్గొనరు, రకరకాల దరిద్రాలు ఉన్నాయి ఇందులో. కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండి కూడా పాల్గొనరు, కొందరు ఓటేస్తారు. అందుకని ఇవన్నీ ఏం చేయలేదు మీరు. కనీసం ఏం చేయాలి? మీరు చూస్తూ ఊరుకున్నారు. పైగా ఇప్పుడు చూస్తూ ఊరుకోకుండా యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. అంటే అధర్మపక్షాన్ని భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి వాళ్ళందరూ యుద్ధం చేస్తే పాండవులు గెలవగలరా? అసలు సాధ్యమేనా అది? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎటువంటి వరప్రసాదాలు ఉన్నాయి వాళ్ళకి? ఇటువంటి వాళ్ళు ధర్మం తరఫున మాట్లాడాలా, అధర్మం తరఫున మాట్లాడతారు? మన జీవితాల్లో మనం నిర్ణయించుకోవాలి. మనం బలగం ఉన్నది ధర్మాన్ని సంరక్షించడానికి, కానీ అధర్మాత్ములను సంరక్షించడానికి కాదు. అలా చేస్తే ఏదో రకంగా మనం కొట్టేస్తారు. కృష్ణుడు అందరినీ కొట్టించేశాడు, మొత్తం ఎవడూ మిగలేదు. ఎక్కడ ఇంత మహావీరులందరూ పోవలసిందే పోయారు. అందుకని చెప్పాడు, నేను ఊరుకోనయ్యా, మీరు ఊరుకోనా, కానీ ఊరుకుంటున్నారు చూడండి అన్నాడు. అందుకని ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, ఊరికే ఉంటాను, నీ కోరుకో అంటే. అర్జునుడికి ఆనందమైంది, ఆయన ముందే నిర్ణయించుకుని ఉన్నాడు. నాకు అవన్నీ ఆయన ఏం చేస్తాడో చెయ్యడో నాకు అనవసరం, నాతో ఉంటే చాలు. ఇది భక్తుడు లక్షణం. నందకుమార, తిరుపతి వెంకట కవుల పద్యం, అద్భుతమైన పద్యం. నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి, నా చందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక, నీవెందును ఆయుధంబుదరికి గమికి ఒప్పుదుగాక కేశవా. పద్యం నేను పాడాను. రాగం కొచ్చెలు కూడా సుబ్బారావు గారు పాడుకుంటాడు. ఆయన వేసేవాడు, అర్జునుడు బ్రహ్మాండంగా వేసేవాడు. జయరాజు ఒకడు, ఆయన క్రిస్టియన్ అండి. జయరాజు బ్రహ్మాండంగా వేసేవాడు. అర్జునుడు గుంటూరే అనుకుంటా అయింది అక్కడ. జయరాజు ఆయన వేసేవాడు, అర్జునుడు అద్భుతంగా వేసేవాడు. ఆయన క్రిస్టియన్. అదిరిపోయేలా ఉండేది ఆయన పద్యం పడితే. కొచ్చెలు కూడా సుబ్బారావు గారు ఒకడు. కృష్ణుడు అంటే ఆయన పిసపాట అయినా, వీళ్ళందరూ కొంత పొద్దు వెంకటేశ్వరరావు, ఆంజనేయరాజు గారు వీళ్ళు ఉన్నారు. అర్జునుడు అంటే కొచ్చెల కూడా సుబ్బారావు గారు, లేదా జయరాజు. ఇలా కొంతమంది నటులు ప్రసిద్ధులే ఉన్నారు నాటక రంగంలో, సినిమా రంగంలో కాదు నేను చెప్పే. అలాగా ఆయన రాగం తీసేవాడు. అందుకే భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే, భగవంతుడు మనతో ఉంటే చాలు. ఇవన్నీ దేనికి? ఈ 10,000 మంది సైనికులు, 10,000 రూపాయలు, 10,000 బంగారు నాణాలు, ఇవి కాపాడవు మన్నే.
అది పరీక్ష అర్జునుడికి. అందుకని ఆయన ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు కాబట్టి యుద్ధంలో కూడా నెగ్గుతాడు. భగవంతుడు పరీక్షలో నెగ్గినవాడు జీవితం అనే పరీక్షలో నెగ్గడం పెద్ద విషయం కాదు. ఇక్కడ వీడు కోరికల కోసం వస్తున్నాడా, ఊరికే కంగారు పెట్టడానికి వస్తున్నాడా, ఎవడి మీదో సవాల్ చేసి ఆ సవాల్ తీర్చుకోవడానికి నా దగ్గరికి వస్తున్నాడా, ఇవన్నీ సత్యనారాయణ స్వామి చూస్తూనే ఉంటాడు. వీడి సవాళ్ళని నేను తీర్చాలా, నాకేం పని ఇక్కడ, వీడు ఎవడి మీదో పందెం వేసేట, ఆ పందెం నెగ్గేలా నేను చేయాలట, అందులో నాకు వాటా పెడతాట, నాకేం పని, నేనేం పందెం వేయలేదే. ఇది భగవంతుడు ఆలోచన. ఆ ఆలోచనలో ఈయన నెగ్గాడు.